హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ టైం ఎవరైనా వ్లాగ్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఇదైతే మండే వ్లాగ్ అన్నమాట ఇంకా మార్నింగే వెదర్ అయితే చాలా కూల్గా ఉండే కానీ వర్షం పడలేదు అన్నమాట నైట్ అలా పడిందేమో ఇంకా మార్నింగ్ అయితే వర్షం ఏం పడలేదు నిన్నైతే చెట్లు బాగా ఫ్రెష్గా పూలు కూడా ఫ్రెష్గా ఉండే ఇంకా ఈరోజు అయితే కొంచెం వాడిపోయినాయి సో అది ఇంకా దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సాబుదానా వడ అదేనండి సగ్గుబియ్యం వడలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నేనైతే ఫస్ట్ టైం మహారాష్ట్రలో ఉన్నప్పుడే తిన్నాను అప్పటి నుంచి నాకు బాగా నచ్చాయి అన్నమాట అందుకని చెప్పేసి ఇంట్లో కూడా చేస్తాను అయితే ఈ సగ్గుబియ్యం వడలు ఎలా చేస్తారనేది నేనైతే చూపిస్తాను ఇక్కడ కూడా చేస్తారు కానీ దాన్ని మనం బజ్జీలు వేసుకుంటాం కదా అలా వేసుకుంటారు అలా కాకుండా ఒకసారి నేను చేసే విధంగా నేను చూపించే విధంగా అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే ఈ సగ్గుబియ్యం వడలు చేసుకోవడానికి ఫస్ట్ మనం చేసుకోవాల్సిన పనులు ఏంటంటే సగ్గు బియ్యాన్ని ఒక 4 అవర్స్ అన్న నానబెట్టాలి లేదంటే నైట్ మొత్తం నానబెట్టుకోవాలన్నమాట అంటే జస్ట్ 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని సగ్గు బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసేసి అంటే ఎక్కువ కూడా కాదు జస్ట్ లెవెల్ రావాలన్నమాట అన్ని వాటర్ పోసేసి నానబెట్టేసుకోవాలి దాని తర్వాత మనం ఇలా ఉర్లగడ్డ అనేది ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి అంటే మనం తీసుకునే సగ్గు బియ్యాన్ని బట్టి 1 లేదా 1.5 నేనైతే ఒక ఫుల్ తీసుకున్నాను అనమాట పెద్ద తీసుకున్నాను అంత అదైతే సరిపోయింది తర్వాత పల్లీలు కూడా వేయించుకొని పెట్టుకోవాలి అంటే కచ్చాపచ్చగా దంచుకొని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మన సగ్గుబియ్యం ఉంటాయి కదా అందులో మనం ఉడికించుకున్న ఉర్లగడ్డ తర్వాత ఈ పచ్చిమిర్చి తెల్లవై ఈ రెండు గ్రైండ్ చేసేసి అయితే వేసుకోవాలి తర్వాత కొత్తిమీర ఇంకా పల్లీల పౌడర్ వేయించుకొని మనం దంచుకొని పెట్టుకుంటాం కదా సో ఆ పల్లీల పౌడర్ వేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఆలుని మెదుపుకుంటున్నాను అనమాట పల్లీల పౌడర్ వేసుకున్న తర్వాత అయినా మెత్తగా మెదుపుకోవచ్చు సో నేను ఫస్ట్ టైం మెదుపుకున్నాను సో ఉడికించుకున్న ఆలు పల్లీల పౌడరు ఇంకా పచ్చిమిర్చి తెల్లవాయి అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి దాని తర్వాత పసుపు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే పసుపు వేయట్లేదు ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు పల్లీల పౌడరు వేసేసి మొత్తం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను లైక్ కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ కొత్తిమీర లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా మిగతావి ఏమీ వేయాల్సిన అవసరం లేదు లైక్ ఆనియన్స్ ఇవేమీ వేయాల్సిన అవసరం లేదనమాట మొత్తం ఈ సగ్గుబియ్యం అంతా అంటే ఇందులో మనము వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు సగ్గుబియ్యంలో ఆల్రెడీ చెమ్మ ఉంటుంది అండ్ ఆలు కూడా మనం ఉడికించినది వేసుకున్నాం కాబట్టి ఆలులో కూడా చెమ్మ ఉంటుంది కాబట్టి ఇంకా దాంతోనే మనమైతే మొత్తం కలిపేసుకోవాలి ఒకవేళ లైక్ పొడిగా ఉంటే కొంచెం 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటే కినా మనకి వడలు వేసుకోవడానికి బాగా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో నేనైతే ఆయిల్ ఏం వేయట్లేదు ఇంకా జస్ట్ వీటితోనే అంతా కలిపేసి ఇంకా వీడియోలో చూపిస్తాను ఎలా అంటే వడల్లాగా ఒత్తుకోవాలి అనేసి రౌండ్గా జస్ట్ ఒత్తేసుకుంటే సరిపోతుంది మన మినప వడలకి ఒత్తినట్టు మధ్యలో అలా హోల్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట లైక్ ఇప్పుడు నేను చూపిస్తాను చేతిలోకి తీసేసుకొని అంటే గుండ్రంగా ఒక బాల్ లాగా తీసుకొని చేతిలో అద్దేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఉంటాం కదా సో డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట అయితే ఇది హై ఫ్లేమ్లో అస్సలు కాల్చుకోవద్దు లైక్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే మనము ఈ సగ్గుబియ్యం వడలు అనేవి కాల్చుకోవాలన్నమాట అండ్ ఈ సగ్గుబియ్యం వడలు కాల్చుకోవడానికి చాలా టైమే పడుతుంది లైక్ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది అనమాట అంటే మనం మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటాం కాబట్టి కాస్త టైం అయితే పడుతుంది పైన నురగలాగా వస్తుంది కదా లైక్ మనం ఫస్ట్ సగ్గుబియ్యం వడలన్నీ వేసిన తర్వాత ఇలా ఇప్పుడు నురగగా వస్తుంది కదా ఆ నురగ అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటే లోపటి నుంచి ఈ వడలు అయితే బాగా ఫ్రై అవుతాయి అండ్ దీని కాంబినేషన్గా పెరుగు అయితే చాలా బాగుంటుంది ఇంకా చట్నీ అయినా తినొచ్చు లైక్ కొబ్బరి చట్నీ తినొచ్చు పల్లి చట్నీ అయితే అంత టేస్టీగా ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ సగ్గుబియ్యం వడలో పల్లీలు వేస్తాం కాబట్టి ఇంకా సేమ్ టేస్ట్ లాగే అనిపిస్తుంది అందుకని చెప్పేసి కొబ్బరి చట్నీ లేదంటే బెస్ట్ కాంబినేషన్ చెప్పాలంటే మాత్రం పెరుగు
చాలా బావుంటాయి. ఒకసారైతే చాలా లైట్‌గా కూడా ఉంటాయి. అంటే ఆయిలీ ఫుడే కానీ అసలు ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయకోకుండా బాగా లోపటి వరకు కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా బావుంటాయి. అండ్ పిల్లలకి కూడా బాగా నచ్చుతదనమాట. అంటే అంత స్పైసీగా ఏమి ఉండకుండా లైట్ స్పైసీగా ఈవినింగ్ స్నాక్స్‌కైనా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా చాలా బావుంటది. చూసారా నేను చేసిన వడలైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే నేను తుంచి చూపిస్తాను. చూడండి లోపల కూడా బాగా కుక్ అయ్యాయన్నమాట. అంటే మనకి పచ్చి పిండి అనేది ఏం లేకోకుండా సో, లోపల కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇంకా ఇలా మా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంకా నేనైతే నదీమ్‌కి సర్వ్ చేస్తున్నాను. తనకైతే చట్నీతో ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి కొంచెం కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఆ కొబ్బరి చట్నీ కాంబినేషన్‌లో ఇంకా ఇవైతే సర్వ్ చేసుకోవచ్చు. అలానే ఉత్తవి కూడా తినేయొచ్చు. లైక్ ఏది అంటే కాంబినేషన్‌గా ఏవి లేకపోయినా కూడా చట్నీ లేకపోయినా, పెరుగు లేకపోయినా అలానే ఉత్తివి తినేయొచ్చు. అంత బావుంటాయి టేస్ట్. ఎవరైనా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా అన్నది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఒకవేళ ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయి అన్నది కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ అనమాట ఇంకా టీ పెడుతున్నాను. పాలు కాచేసే పెట్టేస్తాను. పాలు తీసుకొనొచ్చామనమాట. సో, ఇంకా పాలు కాచేసి టీ అయితే తాగేస్తామనమాట. సో, అలా మా మార్నింగ్ అయితే కంప్లీట్ అంటే లైక్ బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చిన్న చిన్న పనులు చేసుకునేటివే కాబట్టి నేనైతే పనులేమి ఎక్కువగా చూయించలేదు. హ్మ్. దాని తర్వాత ఈరోజైతే లైక్ నదీమ్ నాకొక సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. అదేంటనేది కొంచెం ముందు అంటే ఇప్పుడైతే నేను చూపిస్తాను. అయితే నా యూట్యూబ్ ఛానల్‌కి 2000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారని చెప్పేసి నాకైతే లైక్ వాయిస్ రికార్డ్ చేయడానికి ఈ వ్లాగ్స్‌కి అంతా వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి ఈ మైక్ అయితే ఆర్డర్ చేశాడనమాట. సడెన్‌గా అంటే నాకసలు తెలీదు. తనే సర్ప్రైజింగ్‌గా ఆర్డర్ చేశాడు. అంటే క్వాలిటీ ఇంకా బాగుండాలని చెప్పేసి. నేనైతే డైరెక్ట్‌గన్నా వాయిస్ ఇచ్చేదాన్ని. లేదు అంటే గిన హెడ్‌ఫోన్స్ ఉంటాయి కదా! నార్మల్ హెడ్‌ఫోన్స్. ఆ హెడ్‌ఫోన్స్ తీసుకొనన్నా వాయిస్ ఇచ్చేదాన్ని. దానివల్ల వాయిస్ అనేది అంత క్లారిటీగా రావట్లేదు. ఈ మైక్ తీసుకో నీకు కన్వీనియంట్‌గా కూడా ఉంటుంది అన్నట్టు తనైతే ఆర్డర్ చేశాడనమాట. నాకైతే చాలా అనిపిచ్చింది. లైక్ మనం ఏ పని చేసినా దానికి సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి కదా! మా అమ్మ, మా డ్యాడీ, ఇంకా తమ్ముడు అందరూ సపోర్ట్ చేస్తారు. దాంతో పాటే మన హస్బెండ్ పెళ్ళైతే మాత్రం హస్బెండ్ సపోర్ట్ అయితే తప్పకుండా కావాలి. సో, తనంతట తనే ఆలోచించి అంటే నా వీడియోస్ అబ్జర్వ్ చేసి వాయిస్ క్లారిటీ ఎలా ఉంది అని చూసి సో, ఇంకా మైక్ అయితే బెస్ట్ ఉంటుందని చెప్పి తనైతే ఇది ఆర్డర్ చేశాడనమాట. ఇదైతే వూక్ వైర్లెస్ మైక్రోఫోన్ కాస్ట్ వచ్చేసి 3000 చేంజ్ ఏమో పడిందన్నాడు. సో, ఇప్పుడు కూడా నేను వాయిస్ ఇస్తుంది ఇదే మైక్ నుంచి. మైక్ అయితే చాలా బావుంది. ఇంకా నాకైతే ఈ మైక్ దానిల గురించి ఎక్కువ తెలీదనమాట. జస్ట్ నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉండేటివి మాత్రము మనం వాయిస్ చెప్తాం కదా! ఆ మైక్. ఇంకా మధ్యలో ఉండేది మాత్రం ట్రాన్స్మిటరు. లైక్ ట్రాన్స్మిటర్ లేకుండా తీసుకోవాలంటే మాత్రం చాలా కాస్ట్ ఉందనమాట. ఇంక ఒకవేళ తను అది ఆర్డర్ చేసున్నా కూడా నేనైతే అస్సలు దాన్ని యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. వెనక్కి పంపించేదాన్ని. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి ఇప్పుడే మనం అంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలని నాకైతే లేదు. జస్ట్ నేనేమనుకున్నా అంటే ఒక 500లో ఏదైనా మంచి మైక్ తీసుకుందాం అనుకున్నాను కానీ తనైతే ఇంకా ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా కన్వీనియంట్‌గా ఉండడానికి అండ్ వైర్‌లెస్ అయితే బాగా కంఫర్టబుల్‌గా ఉంటుందని చెప్పేసి తనైతే ఆర్డర్ చేశాడనమాట. థ్యాంక్ యూ నదీమ్. థాంక్స్ ఫర్ యువర్ స్పెషల్ గిఫ్ట్. ఇంకా దాని తర్వాత నైట్ కూడా ఇంకా డిన్నర్ ఏం చేయొద్దు బయటికెళ్దాం అన్నాడు. సో, ఇది ఆనంద్ బాగ్ ఉంది కదా! అక్కడనమాట. గో ఫ్రెష్ షవర్మా ఇది యాక్చువల్‌గా ఏఎస్ రావు నగర్ దగ్గర కూడా ఉంటుంది. దాని బ్రాంచే ఈ ఆనంద్ బాగ్‌లో కూడా ఉంది. సో, ఇంకా మళ్ళీ వర్షం పడుతుందని చెప్పేసి అక్కడేం వెళ్తామని ఇంకా ఇక్కడైతే కూర్చోవడానికి కూడా ఫెసిలిటీ ఉందనమాట. అదే ఏఎస్ రావు నగర్ అయితే జస్ట్ బయట నిలబడుకొనే తినాలి. ఇంకా అందుకని చెప్పేసి మేమైతే షవర్మా తిందామని ఇంకా షవర్మా తినడానికైతే వెళ్ళాము. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎంతమంది ఈ గో ఫ్రెష్‌లో షవర్మా తిన్నారో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ షవర్మా అంటే ఎంతమందికి ఇష్టమో అది కూడా చెప్పండి. ఇంకా ఈ రోజుతో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.